ఈయన పుట్టినప్పుడు అనేక మందిని చంపేశారు, కొత్త నిబంధనలో పుట్టినప్పుడు కూడా అనేక మంది చంపారు. ఎవరు పుట్టారు? ఆయన యేసుక్రీస్తు వారు. ఇజ్రాయిల్ అందరినీ కూడా పాపము నుండి విడిపించడానికి మోషే నాయకుడు అయ్యాడు. అంటే దాదాపుగా ఐగుప్తు దేశం అంటే లోకం నుండి విడిపించి కనానుకు నడిపించే వ్యక్తి నాయకుడు ఎవరంటే మోషే. మరి పాపులైన మనందరినీ, ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ పాపము నుండి కానానుకు నడిపించే వ్యక్తి ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి గొప్ప నాయకుడు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి గొప్ప లీడర్స్ ఎవరంటే పాత నిబంధన గ్రంథంలో మోషే, కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారు. గుర్తుపెట్టుకోండి, ఈ పాత నిబంధనలో ఉన్న మోషే గురించి మనం ఎన్ని విషయాలు నేర్చుకున్నాం గతంలో. ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్క లైన్కి చాలా విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. అయితే ఈరోజు ప్రాముఖ్యంగా దేవుడు ఐగుప్తు దేశానికి 10 తెగుళ్ళు ఎందుకు పంపించాల్సి వచ్చింది? ఎందుకు పంపించాడు చెప్పండి? ఫరో ఏమన్నాడు? మా దేవుణ్ణి ఉత్సవముకే పంపించు, మమ్మను కొండ మీదకి వెళ్ళి పర్వతం మీదకి వెళ్ళి మేము దేవుణ్ణి మొక్కాలి అంటే దానికి ఆయన ఏమన్నాడు? నిర్గమకాండము 5వ అధ్యాయం అనుకో, 5 3 చూడండి ఒకసారి. 5 నిర్గమకాండం 5వ అధ్యాయం మొదట వచ్చినాం. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇజ్రాయేలు దేవుడని యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవము చేయటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించున్నాడని. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవరు కాదు. ఏమన్నాడు అక్కడ? ఎవడు? అంత పౌరుషంగా, ఎంత రోషంగా, గర్వంతో మాట్లాడాడు చూడండి. ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనీయను అనెను. ఇశ్రాయేలును పోనీయను. చూడండి, ఎవరైతే ప్రభు దగ్గరికి ఆయన బిడ్డలను పోనీయకుండా, ఉత్సవం చేయడానికి, ప్రార్థనలకి వెళ్ళనీయకుండా అడ్డుపడతారో వాళ్ళకి దేవుడు ఎవరో చూపిస్తాడు. అందుకోసం ఈ మాట నిమిత్తమే దేవుడు 10 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీదకి పంపించాడు. ఈ 10 తెగుళ్ళు దేవుడు ఏమన్నాడు? ముందు నువ్వు వెళ్ళి ప్రకటించు. ఎన్ని తెగుళ్ళు వచ్చినా కానీ ఇష్టపడడు పంపించడానికి. ఆయన హృదయాన్ని నేనేం చేస్తాను? కఠినపరుస్తాను. ఎందుకని? ఒక తెగులుతో అయితే కొంతమే నష్టం వస్తుంది, కొంత నష్టమే వస్తుంది. కానీ 10 తెగుళ్ళ ద్వారా దేవుడు వారిని బహుగా నష్టపరిచి ఆయన ఏంటో చూపించాలనే ఉద్దేశంతో 10 తెగుళ్ళు పంపించాడు. చివరి తెగులు దేనికి? వాళ్ళకి విడుదల చేయడానికి ఫరో ఒప్పుకున్నాడు. చెప్పండి, లాస్ట్ తెగులు 10వ తెగులు ఏంటి? ఆ తొలిచూలు పిల్ల. ఇజ్రాయేల్ దేశంలో తొలిచూలుగా పుట్టిన కుమారుడు ఏమైపోతాడంట? చచ్చిపోతాడు. ఈ చచ్చిపోయే తెగులు భయంకరమైన తెగులు. ఇంతకుముందు ఏంటంటే నష్టం బయట జరిగింది, పశువులు కానీ పక్షులు కానీ లోకంలో ఉన్న పంట మీద అంతా ఆ తెగుళ్ళు జరిగాయి. కానీ ఇప్పుడు మాత్రము మొట్టమొదట పుట్టిన ప్రథమ కుమారుడైనటువంటి కుమారుడు, తొలిచూలు కుమారుడు చచ్చిపోతాడు. అంతేకాదు, ఇప్పుడు దేవుడు పైనుండి దిగి వచ్చాడు అని ఉంటుంది బైబిల్లో. నేను దిగి వచ్చి సంచరిస్తాను, అంతే కదా. రాత్రి వేళ ఐగుప్తునందు సంచరించి అని బైబిల్ గ్రంథంలో చూపించాలి లాస్ట్ వీక్. దేవుడు దిగివచ్చి సంచరించి ఆయనే దిగొచ్చాడు భూమి మీదకి. సృష్టికర్త అయిన దేవుడు ఆయనే దిగొచ్చి తెగులు పంపించాడు. ఈ తెగులు వెళ్ళేటప్పుడు ఇజ్రాయేలుల ఇళ్లలోకి మాత్రము తెగులు వెళ్ళలేదు. కారణం ఏంటి? వారు ఏం చేశారు? దేవుడు ఒక నిబంధన ఇచ్చాడు. ఆ నిబంధన ఏంటంటే, ఇదిగో నేను దిగి వచ్చినప్పుడు బహురోత్రముతో నేను వస్తాను, తెగులు పంపిస్తాను. నేను వచ్చినప్పుడు మీ గృహాలలోకి తెగులు రాకుండా ఉండాలంటే మీరు గొర్రె పిల్లను చంపి దాంతో ఏం చేయాలి? మీ గుమ్మ చూడండి, బైబిల్ గ్రంథంలో ఒకసారి నిర్గమకాండము 12వ అధ్యాయము 22వ వచనము. మరియు హిస్సోపు కొంచెం తీసుకొని పళ్ళెములో నున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధకు పైకమ్మిని 2 నిలువు కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. తర్వాత మీలోని ఎవరు ఉదయం వరకు ఆ ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తులను హతము చేయట దేశ సంచారము చేయొచ్చు. ద్వారబంధకు పైకమ్మి మీద 2 నిలువు కమ్ముల మీద ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాచిపోవును. మేము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు. కాబట్టి మీరు నిరంతరం మీకును మీ కుమారులకు దీనిని కట్టడగా. చూడండి, దేవుడు ఆ రోజు చెప్పాడు. ఆఫ్లో ఉందా? ఓకే, కీబోర్డ్ ఓకే, వినండి. మీ ఇండ్లలోకి సంహారకుడు రాకుండా ఉండటం ఏం చేయాలంటే గొర్రె పిల్ల రక్తాన్ని గుమ్మాలకి పోయాలి. ఎందుకంటే వచ్చే ద్వార బంధకాలు. కాబట్టి మీకు తెగులు రాదని చెప్పాడు దేవుడు. ఇది ఎవరికి? వాళ్ళకి, వారి పిల్లలకి నిరంతరము కట్టడ. అంటే ఇప్పటికి మనకు చెల్లుతుంది. ఇది చెప్పండి మీరు.
ఈ రోజుకి ఇది మనకి చెల్లుతుందా? తెగులు రాకుండా ఉండాలంటే తప్పించుకోవడానికి దేవుడు చెప్పింది ఏదైనా చూడండి, నిరంతరము అంటే కొంతకాలం చెప్పలే దేవుడు, నిరంతరం అంటే నాకు తెలిసి ఇప్పటికి కూడా ఇది వర్తిస్తుంది. తెగుళ్ళు, లోకం మీదకి వచ్చిన తెగుళ్ళు మన గృహాలకి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ రోజు అంటే గొర్రెపిల్లను బలిచ్చి గొర్రెపిల్ల రక్తాన్ని గుమ్మాలకు పూసారు. ఈరోజు ఎలా పూయాలి మనం? ఈరోజు గొర్రెపిల్ల బదులుగా బలి అయిపోయిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. రక్తం గార్చిన వ్యక్తి ఎవరు? కాబట్టి మనం యేసుక్రీస్తు రక్తాన్ని తీసుకొచ్చి గుమ్మాలకి అలా పూయడానికి మనకి ఎక్కడో దొరకదు. కాబట్టి ఇది ఎలాగ జరుగుతుందంటే విశ్వాసము ద్వారా జరుగుతుంది. మనం ఏం చేస్తామంటే, ప్రభువా మీరు ప్రార్థన చేసే ప్రతిసారి నీవు రక్తము గార్చావు కాబట్టి నీ రక్తమును మా ద్వార బంధకాల చుట్టూ కంచిగా వేయండి, మా ద్వార బంధకాల మీద రక్తాన్ని పోయండి ప్రభువా, ప్రోక్షించండి అనే విశ్వాసంతో ప్రార్థన చేసి చాలు, ఆటోమేటిక్గా మీకు తెలియకుండా విశ్వాసం ద్వారా బ్లడ్ అనేది ఏమైపోయింది, స్ప్రింకిల్ అయిపోతుంది, అక్కడ చల్లబడుతుంది. అప్పుడు సంహారకుడు మన మధ్యలోకి రా. ఇప్పటికీ నిరంతరం కట్టడి ఇదే. ఇప్పుడు మనం దేని ద్వారా తప్పించబడుతున్నామంటే, ఆ రోజు గొర్రెపిల్ల రక్తం ద్వారా వారు తప్పించబడ్డారు. ఈరోజు యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనము తప్పించబడుతున్నాము. కరోనా నుండి ఎంతమంది తప్పించబడ్డారు? మిమ్మల్ని తప్పించింది ఎవరు అనుకున్నారు? యేసుక్రీస్తు వారు. మరి లోకంలో చాలామంది ఉన్నారు కండి, వాళ్ళ సంగతి తీసి పక్కన పెట్టండి. మీరైతే ప్రార్థన చేశారు లేదా? ప్రభా నీ రక్తంతో శుద్ధి చేయి ప్రభా, నేనైతే హాస్పిటల్ ఉన్నప్పుడు నా ప్రాణం పోయే స్థితికి 99% అయిపోయింది ప్రభా, నన్ను రక్షించి ప్రభా, నీ రక్తంతో శుద్ధి చేయి ప్రభా అంటే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. నిశ్చయంగా నీ మరణాన్ని నువ్వు తప్పించుకుంటావు, నేను తప్పిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అదేవిధంగా దేవుడు చేశాడు. నేనే చెప్తున్నా, ఈ విధంగా చెప్పి నేను తప్పించుకున్నాను. యేసు రక్తాన్ని ప్రోక్షించి ఆ యొక్క తెగులు రాకుండా తప్పించబడ్డాం. ఓకే, ఈరోజు దేవుడు వాళ్ళని పంపించేమని చెప్పినప్పుడు 14వ అధ్యాయానికి వచ్చాడు. ముందుగా దానికి నిర్గమకాండము 12వ అధ్యాయము 33 చూడము ఒకసారి చదవండి. మనమందరము చచ్చిన వారం అనుకొని తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని ఎవరు చేశారు బలవంతం? ఐగుప్తీయులు. ఇంతకుముందు దాకా నేను వెళతాం అంటే ఏమన్నారు వాళ్ళు? వెళ్ళొద్దు అని ఆపేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎప్పుడు వెళ్తారు? వెళ్ళిపోండి అని చెప్పి బలవంతం. ఎవరైతే నిన్ను ఆటంక పరుస్తున్నారో, ఎవరైతే నిన్ను ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ద్వారానే దేవుడు చేసే పని అద్భుత కార్యం అని తెలుసా? ఫరో ఐగుప్తీయులందరికీ వెళ్ళిపోండి అయ్యా, మీరు వెళ్ళిపోండి అయ్యా, తొందరగా వెళ్ళిపోండి అయ్యా, మీకు దండం పెడతా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంట? త్వరపెట్టారు. దేవుడు ఏం చేస్తాడంటే, ఎంత గొప్పవాడంటే, ఎవరు ఆటంకంగా ఉంటున్నారో, ఎవరు నిన్ను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ ద్వారానే శత్రువులు ఎదుటే మనకి దేవుడు ఏం చేస్తాడంట? భోజనాన్ని సిద్ధపాటు చేస్తాడు. చేశాడా లేదు? ఇక్కడ వద్దు అని ఆపిన వాళ్ళే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఐగుప్తీయులు మీరు వెళ్ళండి అని సిద్ధపాటు చేసి వాళ్ళని పంపిస్తూ ఉన్నారు. 37వ వచనం చూడండి. అప్పుడు ఇజ్రాయేల్ 36వ వచనం కూడా చదవమ్మా. యెహోవా ప్రజల ఐగుప్తీయులకు కటాక్షము కలుగ చేసిన కనుక వారు వారికి కావాల్సిన వాటిని ఇచ్చిరి. ఏం చేశారు తెలుసా వీళ్ళు? బంగారము, అక్కడ ఉన్నటువంటి సామాను, ఏది కావాలో ఇంటికి వెళ్ళితే మాకు అది ఏంటి ఇచ్చేయాల్సింది, ఇంకా మాది మేము ఎందుకు ఇస్తామని అలా ఐగుప్తీయులు. వాళ్ళు సంపాదించుకున్న బంగారమే కానీ వస్తువులే కానీ మేము వెళ్ళిపోతున్నామంటే వాళ్ళకి బహుమానాలుగా దేవుడు తీసుకోమని చెప్పాడు. తీసుకున్నారు. కానీ దేవుడు ఒక మాట చెప్పాడు, కానీ ఏంటంటే మీరు విగ్రహాలు తీసుకెళ్ళొద్దు అన్నాడు. కానీ వాళ్ళు విగ్రహాలు కూడా పట్టుకొస్తారు, బంగారం కదా. వాటిని తీసుకొని బయటకు వచ్చేసారు. 37వ వచనం. అప్పుడు ఇజ్రాయేలీలు రామశేసు నుండి సుక్కోతుకు ప్రయాణమై పోయి వారు పిల్లలుగాక కాలుబలము 6,00,000 వీరులు, అనేకులైన అన్ని జనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువులు గొప్ప మందైన వారితో కూడా బయలుదేరి వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి. తర్వాత చదవమ్మా. వారు ఐగుప్తుల నుండి వెళ్ళగొట్టబడి తడువు చేయలేకపోయారు కనుక అది పులిసి ఉండలేదు. వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొని ఉండలేదు. ఇశ్రాయేలులు ఐగుప్తులో నివసించిన కాలం అంతా ఎంత చెప్పండి? ఇక్కడ 400. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీ బుక్స్ ఉంటే రాసుకోండి చక్కగా. ఇజ్రాయేలీలు మొత్తము బయటకు వచ్చిన ఎంతమంది జనాంగం వచ్చారు? సుక్కోతు నుండి ప్రయాణం అయిపోయిన వారు ఎంతమంది? 6,00,000 కాలుబలం. అంటే ఎవరు వాళ్ళు? వీరులని ఎవరిని అంటారు? అక్కడ ఉన్నటువంటి పురుషుల సంఖ్య. పిల్లలు లెక్క వేయలేదు. నా చేసి ఇక్కడ స్త్రీలను కూడా లెక్క పెట్టి ఉండరు. కాలుబలపు వీరులు అంటే స్త్రీలు వీరుల కింద. బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా పురుషుల్నే లెక్క పెడతారు కానీ పిల్లలను, ఆడవాళ్ళను లెక్కించరు. 5,000 మంది పురుషులు, మిగతా వాళ్ళు పిల్లలు, స్త్రీలు ఎంతమంది ఉన్నారో తెలీదు. కాబట్టి ఇక్కడ 6,00,000 మంది ఎవరంట? కాలు బలం అంటే
కాళ్ళతో నడిచేటువంటి వ్యక్తులందరూ 6 లక్షల మంది పురుషులు మాత్రమే. నాకు తెలిసి తెనాలి పట్టణం అంతా ఎంతమంది ఉంటారు జనాభా? ఒక 4 to 5 అనుకుంటున్నాను నేను. ఒక 5 లక్షలు ఉంటారా? ఏది పురుషులు స్త్రీలు అందరూ కలిపి పిల్లలందరూ కలిపి ఉండొచ్చు దాదాపుగా. అయితే ఇక్కడ పురుషులే 6 లక్షల పైన ఉన్నారంటే వాళ్ళకు తోడున్నటువంటి స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉంటారు? ఒక ఇంట్లో పురుషులు ఉన్నారనుకోండి, ఆ ఇంట్లో స్త్రీలు ఎంతమంది ఉంటారు? ఒక ఆయనకి 3 కుమారులు అనుకోండి, లేకపోతే 2 కుమారులు అనుకోండి. 3 పురుషులు ఉన్నారు, 3 స్త్రీలు ఉన్నారు, వాళ్ళకు పుట్టిన పిల్లలు ఒక 6 వేసుకోండి. ఒక 6 మొత్తం ఎంతమంది? 8 అను ప్లస్ 6 ఎంత? 14, 15 వేసుకుందాం ఒక్కొక్క ఇంటికి. ఈ రోజులాగా వాళ్ళకి ఫ్యామిలీ ప్లానింగ్ లేదు కాబట్టి 2-3తో ఆపలేదు వాళ్ళు. నాకు తెలిసి దాదాపు 10 మంది ఉండేవాడు. మా నాన్న కాలంలోనే 10 మంది ఉన్నారు కాబట్టి ఆ కాలంలో 20 మంది కూడా ఉన్న తప్పులేదు. ఇప్పుడు మీరు లెక్క పెట్టండి, ఇది ఎస్టిమేషన్ మాత్రమే. నేను చెప్పేది మనం ఇమాజినేషన్ చేస్తున్నాం, ఎగ్జాక్ట్ లెక్క. బైబిల్ గ్రంథంలో ఉన్నది మనం తీసుకోవాలి, ఏది కలపకూడదు. కానీ అందరూ ఏం చేస్తారంటే సరైన సమాధానం లేనప్పుడు దీనిని ఇమాజిన్ చేసి ఇలా అయ్యి ఉండొచ్చు, నేను కూడా అలా చెప్తున్నా, ఇది అయ్యి ఉండొచ్చు అలా అయ్యి ఉండొచ్చు అనే ఇమాజినేషన్ ఎక్స్పెక్టేషన్ చెబుతున్నా, ఇదే కరెక్ట్ అని ఇప్పుడు కూడా మీరు నమ్మొద్దు. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక 15 to 20 మెంబర్స్ అంటే 6 లక్షల మందికి మీరు వేసుకోండి. 6 లక్షల మందిలో 6కి ఎంతమంది కలుపుతారు మీరు? సరే 10 వేసుకోండి. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 60 లక్షలు అయ్యారా? 60 లక్షల మందా? 30 మంది నుండి అమ్మ బాబు సరే 30 నుండి మినిమం అనుకుందాం. 30 నుండి ఒక 50-60 వేసుకోండి. నేను ఇది ఇమాజినేషన్ చెప్తున్నా, ఎస్టిమేషన్ అంతే. సో 6 లక్షల మంది పురుషులు వీరులైతే పిల్లలు స్త్రీలతో కలిపితే దాదాపు మినిమం 30 to 50-60 వరకు ఉండొచ్చు. మనకి లెక్క తెలియదు కాబట్టి మనం అనుకుందాం. అయితే వీళ్ళందరూ ఏం చేశారంటే బయలుదేరి అందరూ సందడిగా అక్కడ నుండి పాటలు పాడుకుంటూ ఎక్కడ నుండి అంటే రామసేసు అంటే ఏంటి తెలుసా? గోషేను ప్రాంతము, రామసేసు ప్రాంతం అనేది ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ నివసించిన పట్టణం. వీళ్ళందరికీ ఒక ప్లేస్ ఇచ్చారు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి, దాన్ని రామసేసు అంటారు. రామసేసు గోషేన్లో మాత్రం ఎక్కడ కూడా తెగులు రాలేదు, ఐగుప్తు దేశం అంతా వచ్చింది, దేవుడు అని ప్రొటెక్ట్ చేశాడు. అక్కడ నుండి వాళ్ళు ఏం చేశారంటే బయటకు వచ్చి వాళ్ళ పశువుల్ని, వాళ్ళ జంతువులు ఏవైతే ఒంటెలు కానీ గాడిదలు కానీ పశువులు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకొని వచ్చారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎంతకాలం మీరు బానిసలుగా ఉన్నారు అక్కడ? గుర్తుపెట్టుకోండి, ఎంతకాలం అంట? 430 years, 430 సంవత్సరాలు. ఐగుప్తు దేశానికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఎంతమంది? ఈ 70 మంది ఎవరు? యాకోబు యొక్క 12 మంది కుమారులు, వారి సంతానము. మొట్టమొదటిగా ఐగుప్తు దేశానికి వచ్చింది ఎవరు? యోసేపు వచ్చి రాజుగా మార్చబడిన తర్వాత దేశమంతా ప్రపంచమంతా కరువు వచ్చేస్తే అక్కడ నుండి ఈ యోసేపు వెళ్ళిపోయి అనేక మందిని, అనగా వారి అన్నదమ్ముల్ని, వారి తండ్రిని తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు కదా. దాదాపు 12 మంది వచ్చిన సంతానము 70 మంది. మీకు గతంలో చెప్పే అంతే చూపించాను మీకు. 70 మంది వచ్చాయి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఎంతమంది వచ్చారు? 70 మంది. 430 సంవత్సరాల్లో ఎంతమంది అయ్యారు? 430 సంవత్సరాలు ఎంతమంది అయ్యారు? దాదాపుగా ఇప్పుడు మనం లెక్క చూసాం కదా. ఇజ్రాయేలీలో హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు, టక్కని అనేవాళ్ళు. ఆపరేషన్లు ఉండే కదా రోజులు. ఈరోజు హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తున్నారు? వాడు నార్మల్ డెలివరీ చేయకుండా ఇంజక్షన్ చేసి నొప్పులు తెప్పించి అయిపోతుంది, పిల్లడు అయిపోతుంది, మీరు డబ్బులు కడతారా చస్తారని చెప్పేసి డెలివరీ చేసేస్తున్నారు. నేను అనుకుంటాను ఈ రోజుల్లో కనే శక్తి ఎవరికి లేదా, లేకపోతే హాస్పిటల్లో ఇలా చేస్తున్నారా అని నాకు అర్థం కాదు ఒక్కొక్కసారి. ఏమంటారు మీరు? శక్తి ఎవరికి లేదంటారా? 10 మందిని కన్నవాళ్ళు ఒక 5 కనలేరండి ఈరోజు నార్మల్గా. ఎందుకంటే లోకమంతా మోసమయమైపోయింది. ఓకే సరే, మన తిండి వల్ల బలం లేదు, కొంతమంది హాస్పిటల్ కూడా, అందరినీ మనం అనకూడదు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఈ విధంగా వాళ్ళు బయలుదేరారు. 430 సంవత్సరాలు ఎంతమంది వచ్చారు మొత్తం? దాదాపు మినిమం 30 లక్షలు వేసుకున్నాం. 30 లక్షల మంది దాకా వాళ్ళు విస్తరించారు, దినదినము ప్రబలిపోతూ వచ్చారు. వీళ్ళు ఎక్కువ ప్రబలిపోయేసరికి ఐగుప్తీయులకు భయం వేసింది. ఫరో అనుకున్నాడు, మిగతా అనుకున్నారు, వీళ్ళు బానిసలుగా వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు, వాళ్ళ జనాభా ఎక్కువైతే డామినేషన్ వాళ్ళదైపోయింది. ఇది ఎక్కడ పడ్డా ఇదే డామినేషన్ ఎక్కువైపోయింది, వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మనకి అధికారం ఉండదేమో, మనం తక్కువ వాళ్ళం అయిపోతామేమో, కాబట్టి వీళ్ళందరినీ అణిచివేయాలనుకొని వారికి పుట్టే మగపిల్లలందరినీ మంత్రస్థానుల చేత ఏం చెప్పారు? చంపేయమని చెప్పారు. మంత్రస్థానులు ఏం చేశారు? భయపడిపోయి ప్రతి ఒక్కరిని బతకనిచ్చారు. అలా దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఈ తర్వాత యుద్ధం వస్తే వీళ్ళు వాళ్ళతో కలిసి మన మీద యుద్ధం చేస్తే మనం ఓడిపోతాం, వాళ్ళు గెలుస్తారు. కాబట్టి వాళ్ళని చాలామంది తొక్కాలని చూశారు, కానీ ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా వారిని అనగదొక్కాడా?
ప్రబలేటట్లుగా చేశాడు. చాలా చురుకైన వాళ్ళు, బలవంతులు. ఇంతమంది వాళ్ళు బయటకు వస్తే ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఆలోచించండి, ఎర్ర సముద్రము దాటడానికి వాళ్ళు వచ్చినటువంటి లెక్క మనం చూద్దాం. ఇప్పుడు ఆ బైబిల్ గ్రంథంలో చూద్దాం ఒకసారి. నిర్గమకాండంలోనే 441 వచ్చి 430 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగినది ఏమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయిన. ఐగుప్తు దేశంలో వారిని బయటకు రప్పించినందుకు యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఆ రోజు దేవుడు పస్కా రాత్రి అని రాత్రి చేశాక దాన్ని, అందుకనే పస్కా రాత్రి అనేది చాలా శ్రేష్టమైనది. యేసుక్రీస్తు వారు అప్పగించబడే రాత్రి చూసారా మీరు. ఆయన పస్కా విందు చేస్తారు. అది పస్కా విందు ఎక్కడ వచ్చిందంటే విడుదల కలిగే సంవత్సరము, విడుదల కలిగేటువంటి దినం. పాస్ ఓవర్ అంటారు. పాస్ ఓవర్ అంటే తెలుసా మీకు? దాటి వెళ్ళడం. పస్కా అంటే పాస్ ఓవర్. పాస్ ఓవర్ అంటే దాటి వెళ్ళడం. అంటే తెగులు వచ్చి వీరిని దాటి వెళ్ళిపోయి వారిని విడిపించి నడిపించినదే దేవునికి గుర్తుగా పస్కా రాత్రిని వాళ్ళు పాటిస్తూ ఉంటారు. ఆ తర్వాత 13వ అధ్యాయానికి వచ్చేయండి. కాదు కాదు, ఆదికాండము 12:37 చూసి చదివాం కదా. 39 తర్వాత 13వ అధ్యాయము 17 వచ్చిన చూడండి. 13వ అధ్యాయం 17 వచ్చిన. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూదారి ఎర్ర సముద్ర పరణ్యమున నడిపించెను. ఇజ్రాయేలు యుద్ధ సన్నద్ధుల ఐగుప్తుల నుండి వచ్చిరి. మరి మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చాను. అతడు దేవుడు నిత్యంగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలనని ఇజ్రాయేలు చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. చూడండి, ఇప్పుడు దేవుడు వారిని ఎటువైపు నడిపించాడు చెప్పండి. ఇప్పుడు చదివింది ఏంటి వాక్యం? పక్కనే ఫిలిస్తీన్ల దేశం ఉంటే దాని మీదకి వెళితే యుద్ధం చేస్తారు వాళ్ళు ఇంతమందిని చూస్తే. కాబట్టి యుద్ధం చేసేటప్పుడు వీళ్ళు యుద్ధంలో భయపడిపోయారే, మాకెందుకు యుద్ధము, మరలా ఐగుప్తుకి వెళ్ళిపోతే బాగుండు అనుకుంటారేమో అని దేవుడు వాళ్ళు ఏం చేశారంటే ఐగుప్తు దేశం మీద నడిపించకుండా, ఎగ్జాంపుల్ ఇటువైపు నుండి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, కానీ ఇక్కడ ఫిలిస్తీన్ల దేశం ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఇజ్రాయెల్ని ఇదంతా తీసుకొచ్చి ఇలా ఇలాగ నడిపించి అటువైపు పంపించాడు. చుట్టూ తిరిగి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు వెళుతూ వాళ్ళు ఏం చేశారంటే యోసేపు ఎముకలు తీసుకున్నారు. ఆదికాండము 50వ అధ్యాయము ఒకసారి చూడండి బైబిల్ గ్రంథంలో. ఆదికాండము 50వ అధ్యాయము 24వ వచనం. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశంలో నుండి అబ్రహాము ఇస్సాకు యాకోబుతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు, చూడండి 430 సంవత్సరాల తర్వాత ఏం జరుగుద్దో యోసేపు ముందే చెప్పాడు. ఎందుకని? దేవుని వాగ్దానం. యోసేపు ఎవరు కుమారుడు? యాకోబు కుమారుడు. దేవుడు ఒక దేశంగా చేస్తాను, వాడిని ఆశీర్వదిస్తాను అబ్రహాంతో చెప్పాడు. ఆ అబ్రహాం చెప్పిన మాటను ఎవరు పట్టుకున్నారు? ఇస్సాకు పట్టుకున్నారు. ఇస్సాకు చెప్పిన మాటను ఎవరు పట్టుకున్నారు? యాకోబు మాటను ఎవరు పట్టుకున్నారు? యోసేపు భక్తి గలవాడు కాబట్టి యోసేపు పట్టుకొని, యోసేపు ఏం చేశాడు, నిశ్చయంగా మన దేవుడు చూడవస్తాడు, మనల్ని విడిపిస్తాడు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ దేశము నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మను తీసుకొని పోవాలని చెప్పిన. మరి యోసేపు దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చున్నప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొని, అప్పుడు ఏం చేశారు ఆయన్ని? యోసేపు 110 సంవత్సరం గలవాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచారా, సమాధిలో పెట్టారా? ఎందుకని? తీసుకెళ్ళాలి కదా. అర్థమైందా? యోసేపుని సమాధి చేశారా? గొప్ప విషయాలు మనం తెలుసుకుంటాం. యోసేపు 110 సంవత్సరాల వయసులో చనిపోయి సుగంధ ద్రవ్యాలు పూసి, ఐగుప్తీయులకు ఒక ప్రాముఖ్యత ఉంది. చచ్చిపోయిన శవాలు కొల్లకుండా ఒక సుగంధ ద్రవ్యం చేస్తారు. నేను ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు ఈ సుగంధ ద్రవ్యాలు తయారు చేసే ఒక షాప్ ఉంది, అక్కడికి వెళ్ళాను. మాకు ఆయిల్స్ ఇచ్చారు, ఇంత ఆయిల్. దాన్ని మనకి లోటస్ ఫ్లవర్తో తయారు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే అది ఇలా పూస్తే మీకు ఏదన్నా డెడ్ స్కిన్ ఉందనుకోండి, మృత చర్మం ఉందనుకోండి, మీరు నైట్ కొన్ని రోజులు పూచి పడుకుంటే ఉదయానికి ఆ డెడ్ స్కిన్ అంతా రాలిపోతుంది. జీవంగా ఉండేలాగా వాళ్ళు కొన్ని తయారు చేశారు. నేను కొనుక్కొచ్చి ఎంత 3000 రూపాయలు ఉంటుంది ఒక్కొక్కటి. చూడండి, దేవుడు వాళ్ళకి ఎంత జ్ఞానం ఇచ్చాడంటే, ఐగుప్తు దేశం ఆ రోజుల్లోనే అమెరికా దేశం అంతా ప్రాచుర్యం ఉంది, టెక్నాలజీలో బాగా డెవలప్ అయింది. వాళ్ళు ఏం చేశారు సార్, వాళ్ళు
డెడ్ బాడీస్ అన్నిటి కూడా సుగంధ ద్రవ్యాలు పూసి ఎంత కాలమైనా వాళ్ళు పాడైపోకుండా దాన్ని కాపాడతారు. ఇప్పటికి ఇండోనేషియాలో, మీకు తెలుసో లేదో, వీడియోస్ ఎక్కడ చూసారా, ఇండోనేషియా దేశంలో వారి బంధువులు ఎవరైనా కానీ చనిపోతే వారిని సుగంధ ద్రవ్యాలు పూసి సమాధులు పెడతారు. సంవత్సరం బయట తీస్తారు వాళ్ళని. చూసారా, మీకు తెలుసా విషయం? ప్రతి సంవత్సరం బయటికి తీసి ఎదురు కూర్చోబెట్టి పండుగ చేస్తారు వాళ్ళకి. వాళ్ళు ఎలాగే ఉంటారు, ఎండిపోయినటువంటి పళ్ళు ఉంటాయి, జుట్టు ఉంటుంది, కుళ్ళిపోదు, అది కుసించుకుపోయి కొంచెం ఎండిపోయిన స్థితిలో ఉంటుంది. మీరు వీలైనప్పుడు మీరు యూట్యూబ్లో చూడండి, ఇండోనేషియాలో ఒక ఫెస్టివల్ చేస్తారు. ఫెస్టివల్ ఏంటంటే సమాధిలో ఉన్న వాళ్ళ బంధువులు పితరులు అందరిని తీసుకొచ్చి దూతారు, బట్టలు వేస్తారు, ఆ డెడ్ బాడీకి బట్టలు వేసి ఎదురు కూర్చోబెట్టి పండుగ చేస్తారు వాళ్ళ కోసం. ఇప్పటికీ చేస్తున్నారు. అదే ఆచారము ఐగుప్తు దేశంలో కూడా ఆచారం ఉంది. ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారు సార్, దాదాపు ఎన్ని సంవత్సరాలు యేసేపును వాళ్ళు దాచించారు చెప్పండి పెట్టిలో? 430 సంవత్సరాలు పైమాటే. 430 years వాళ్ళు పెట్టిలో పెట్టారు బాడీ. ఇప్పుడు ఆ యేసేపు ఎముకలను వీళ్ళు ఏం చేస్తున్నారంట? 13వ అధ్యాయంలో మనం చదివాం కదా, 19వ వచనం, మరియు మోషే యేసేపు ఎముకలను 13:19 మోషే యేసేపు ఎముకలను తీసుకుని నిశ్చయంగా దర్శనమిచ్చిన మీరు నా ఎముకలు ఇక్కడ తీసుకుని పోవాలి, ఇశ్రాయేలు చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని. కాబట్టి అక్కడ వాళ్ళు ఏం చేశారంట? బయలుదేరి సుక్కోతుకు ప్రయాణం అయిపోయి వెళ్ళిపోయారు. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. వీళ్ళు రామశేషు నుండి బయలుదేరి ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చే వరకు ఎంతకాలం బట్టి ఉండొచ్చు? నేను మీకు కొన్ని మ్యాపులు పెట్టా గ్రూప్లో, చూసారా? దాదాపు వీరు ప్రయాణమై ఇంతమందిని తీసుకొని మనం నడకదారిలో ఒక 30 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఎన్ని గంటలు నడుస్తాం మనం? ఒక 30 కిలోమీటర్స్ వెళ్ళాలంటే ఎన్ని గంటలు నడక? దాదాపు 4 to 5 hours పడుతుంది కదా. ఏది సింగిల్గా నడిస్తే రోడ్డు ఖాళీగా ఉంటాయి, రోడ్డు ఫుల్గా కిక్కిరిసి ఉందనుకోండి ఈ జనంతో, ఇటువైపు పశువులు ఉంటాయి, ఇటువైపు పిల్లలు ఉంటారు, పిల్లలు ఏడుస్తుంటారు, పశువులు ఏమైనా అరుస్తూ ఉంటాయి, అడ్డు తిరుగుతూ ఉంటాయి, మీరు పట్టుకొని ముసలు ఉంటారు, వీళ్ళందరినీ పట్టుకొని వెళ్ళాలంటే ఎంత కష్టమో, డబుల్ అయింది టైము. నాకు తెలిసి వీళ్ళు ఇక్కడ నుండి ప్రయాణమై సుక్కోతికి, అనగా ఈ ప్రయాణము చేయడానికి దాదాపు ఎర్ర సముద్రం ముందుకు రావడానికి దాదాపు 7 days పట్టిందంట. నేను ఇవన్నీ కూడా నేను చూస్తూ ఉన్నా, దీన్ని మెడిటేట్ చేస్తా, అన్నీ చూసి మీకు కొన్ని గ్రూప్లో పెట్టా, మీరు అవి చూసుకోండి తర్వాత. దాదాపు 7 days ఈ రామశేషు నుండి ఎర్ర సముద్రం ముందుకు. ఇప్పుడు దేవుడు ఎక్కడ నడిపించాడు వీళ్ళని? పక్కనే ఉన్న ఫిలిస్తీన్ల దేశానికి వెళితే ఒకవేళ యుద్ధానికి భయపడి దగ్గరే ఉంది కదా దేశం. ఇంకొక మాట చెప్తానండి, దేవుడు 40 సంవత్సరాల్లో వారిని ఎందుకు నడిపించాల్సి వచ్చింది? వారిని చుట్టూ ఎందుకు తీసుకొచ్చాడు? పక్కనే ఉందనుకోండి ఐగుప్తు, వీళ్ళకి పక్కనే కష్టం వచ్చిందనుకో, ఓరే దీనికన్నా అదే బెటర్ కదా అనేటువంటి ఆలోచన వస్తుంది. అందుకని అందరంత దూరంగా తీసుకెళ్ళిపోయారు అనుకో, ఆ ఆలోచన రాదు. ఇంకా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే 40 years దూరంగా ఎందుకు నడిపించాడంటే వారిని సంపూర్ణంగా బానిసత్వం నుండి విడుదల చేయడం కోసం. గుర్తుపెట్టుకోవాలి, సంపూర్ణమైన విడుదల. ఒకవేళ కష్టం వస్తే వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారనుకోండి, ఆ జాబ్లో ఎక్కువ సాటిస్ఫాక్షన్ లేదు, దానికోసం వేరే జాబ్ ఎత్తుక్కున్నారు, వెళ్ళిపోయి అక్కడ చేసేటప్పుడు అరే దీనికన్నా ఇదే బెటర్గా ఉందే అనుకుని మీరు ఏం చేస్తారు? మరలా బ్యాక్ టు ఆ జాబ్కే వెళతారు, ఆ ప్రదేశానికి వెళతారు. కాబట్టి ఇలా మరలా ఐగుప్తు దేశానికి తిరిగి రాకుండా ఉండటం కోసము దేవుడు వారిని చాలా అందనంత దూరంగా తీసుకెళ్ళిపోయాడు. దాదాపు 400 kilometers వారు ప్రయాణం చేస్తూ ఎర్ర సముద్రం వైపు నడిపిస్తే, ఈ ఎర్ర సముద్రం దగ్గరికి వస్తే ఈ విషయము ఎవరికి తెలిసింది? ఫరోకి తెలిసిందా లేదా? ఇప్పుడు బైబిల్ వాక్యం చూడండి, 14వ వచనానికి వచ్చేయండి. 14వ వచనము, 14వ అధ్యాయము. వాళ్ళు ఎక్కడ దిగారంటే, మరి యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చాను, ఇజ్రాయేలు తిరిగి పిహహీరోతు ఎదుటను, అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెబూలు ఎదుట దిగవలన్న వారితో దేవుడు ఎక్కడ దిగమని చెప్పాడు? సముద్రపు ఎదురుగా ఉన్న ప్రదేశంలో దిగమని చెప్పాడు. ఇజ్రాయేలును గురించి వారు ఈ దేశంలో చిక్కబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినను అనుకున్నాను. అయితే నేను ఫరో హృదయమును, చూడండి మళ్ళీ ఏం చేస్తున్నాడు దేవుడు? ఫరో హృదయమును కఠినపరిచేతను, అతను వారిని తరుముగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలన ఏం తెచ్చుకుంటాడంట దేవుడు? మహిమ తెచ్చుకుందును. ఇప్పుడు శత్రువులు మిమ్మల్ని తరుముతున్నారంటే దాని వెనక కారణం ఏంటి? మనం ఆత్మీయంగా అర్థం చేసుకున్నాం. ఫరో శత్రు ఇజ్రాయేల్కి, దేవుని పిల్లలకి. ఈయన ఏం చేస్తున్నాడు? ఎప్పుడు కూడా వాళ్ళని తరమటం, పోనీయకుండా చేయడం వీటి పని. అంటే నిన్ను ఇబ్బంది పెడుతూ, నిన్ను పోనీయకుండా నిన్ను తరుముతూ ఉన్నాడు అంటే శత్రువు. దానికి కారణం ఏంటి తెలుసా? చెప్పండి. ఇప్పుడు బైబిల్ వాక్యం చదివాం కదా, నేను మహిమ తెచ్చుకుంటా. దేవుని మహిమ కోసము ఒక్కొక్కసారి శత్రువులు నిన్ను తరుముతూ ఉంటారు. అర్థమవుతుందా?
ఒకసారి సముద్రంలో చేపలు పట్టడానికి చాలామంది వెళుతూ ఉన్నారంట. వెళుతూ ఉంటే ఒక కంపెనీ కింద పనిచేస్తారు ఫిషింగ్ హార్బర్లో. అయితే వీళ్ళందరూ ఏం చేస్తారంటే తెచ్చిన చేపలు చచ్చిపోతున్నాయి కాబట్టి ఈ చేపలను కొనడానికి చాలామంది ఇష్టపడట్ల. చచ్చిపోయిన చేపలు కొనట్లేదు. ఇప్పుడు ఏం చేద్దామని వాళ్ళందరూ బోర్డు మీటింగ్ పెట్టుకున్నారు. బోర్డు మీటింగ్ పెట్టుకుని ఎలాగైనా చేపలని మనం సజీవంగా తీసుకురావాలి, సముద్రంలో వచ్చేసరికి చచ్చిపోతున్నాయి చాలా వరకు, ఏదో ఒకటి చేద్దామని ఆలోచిస్తుంటే అందరూ ఏదేదో చెబుతున్నారంట. ఏదో చెబుతుంటే అక్కడ పని చేసి ఒక కుర్రోడు ఫ్యాన్లు చదువుతున్నాడు. ఆ కుర్రోడు ఏం చేశారంటే వాటికి కిల్లర్ ఫిష్ అని ఒకటి ఉంటుంది. మీరు సముద్రంలో తెచ్చే ఫిష్ను ఏదైతే తెస్తున్నారో కిల్లర్ ఫిష్ ఒకటి అందులో వేయండి అని చెప్పాడంట. చాలామంది ఏం మాట్లాడుతున్నావు, కిల్లర్ ఫిష్ చేపలను తినేస్తుంది కదా, తినేస్తే మనకి ఇంకా లాభంగా అవుతుంది, నష్టం వచ్చేస్తుంది, కాదు మీరు వేయండి అని చెప్పాడు. సరే ఈ పిల్లోడు చెప్పిన మాట చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి వాళ్ళు ఒక వాటర్ బేసిన్ తీసుకొని పట్టిన చేపలను అందులో వేసి కిల్లర్ ఫిష్లు కొన్ని అందులో వేసాడు. సముద్రంలో బయలుదేరినటువంటి ఆ షిప్ భూమి మీదకి వచ్చి నేల మీదకి వచ్చి షిప్ యార్డ్కి వచ్చేసరికి కొన్ని రోజులు పట్టిద్ది. ఈ రోజుల వరకు చూస్తే చేపలన్నీ బతికున్నాయంట. ఏమై ఉంటుంది కారణం చెప్పండి? ఏం జరిగి ఉంటుంది? కిల్లర్ ఫిష్ తినలేదా వాటిని? ఎగ్జాక్ట్లీ. ఈ ఫిష్ ఏంది, దాన్ని తిందామని పరిగెడితే ఇదేం చేస్తుంది, ముందుకు పరిగెడుతుంది. శత్రువు మనం వెంటాడటం వల్ల మనం యాక్టివ్గా పనిచేస్తాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మన శత్రువు ఎవరైతే మనం వెంటాడుతాడో, నేను పేపర్లో చదివాను, ఒక కానిస్టేబుల్ సిఐ అవమానించాడంట. చదివారు మీరు? అవమానిస్తే కసితో సివిల్స్ రాశాడు ఆయన. కసి. ఇప్పుడు ఆయన కనుక అవమానించకపోతే ఇతను కసి వచ్చేదా? గుర్తుపెట్టుకోండి, ఒక శత్రువు ఎప్పుడైనా నిన్ను వెంటబడి నిన్ను ఇబ్బంది పెడుతూ బాధ పెడుతున్నానంటే కసి నీలో పెంచడం కోసం, దాని ద్వారా దేవుడు మహిమ పొందడం. అందుకే దేవుడు ఈ ఫరోని ఏం చేశాడు, హృదయాన్ని కఠినపరిచాడు. మళ్ళీ కఠినపరిచి వెంటాడి అక్కడ నుండి ఏం చేశాడంట. అవి చూడండి ఒకసారి 4వ వచనం చదివాం కదా. అయితే నేను ఫరో హృదయాన్ని కఠినపరిచినది వారి తరముగా నేను ఫరో వలన అతని సమస్త సేన వలన మహిమ తెచ్చుకుందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకుందరను. వారు అలాగూ దిగిరి. ప్రజలు పారిపోయినట్టు ఈ ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయము అతని సేవకుల హృదయము ప్రజలకు విరోధంగా త్రెప్పబడి మరలా మనం ఎందుకు ఇలాగూ చేసితిమి, ఏం చేశారో మనం ఎందుకు ఇలాగూ చేసి మన సేవలో ఉండకుండా ఇజ్రాయేలును ఎందుకు పోనిచ్చితిమని చెప్పుకొనిరి. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని, మరియు అతడు శ్రేష్టమైన 600 రథాలు, ఎన్ని రథాలంట, 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయిన. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరచగా, ఎవరు కఠినపరిచింది? యెహోవానే. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయాన్ని కఠినపరచగా అతడు ఇజ్రాయేలీలను తరిమెను. అట్లు ఇజ్రాయేలీలు బలిమి చేత బయలు వెళ్ళుచుండి ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీ అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటిన్న పిహాహీరోతునకు సమీపమైన సముద్రం దగ్గర వారు దిగి ఉండగా వారు కలుసుకొనిరి. చూడండి, ఫరో సమీపించుండగా ఇజ్రాయేల్ కన్నులెత్తి ఐగుప్తు తమ వెంట వచ్చుడు చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఇప్పుడు దాకేమర్థమైంది మీకు? చూడండి జాగ్రత్తగా. వాళ్ళు వచ్చి అతను వెంటాడుతూ ఉంటే దాదాపుగా 7 రోజులు ప్రయాణం జరిగిందన్న కదా. వీళ్ళు వచ్చేసారు ఇక్కడికి. ఈ ఏరియాని బట్టి దాని డిస్టెన్స్ రాశారు కొంతమంది. ఇక్కడ ఎన్ని రోజులని రాయబడలా. అది ఎలాగ మనం తీసుకోవచ్చు అంటే, వాళ్ళు రామశేషు నుండి సుక్కోతుకు బయలుదేరి పిహాహీరోత్ అనే ప్లేసు సముద్రం దగ్గర ఉంది. దీనికి దానికి డిస్టెన్స్ దాదాపు 7 days పట్టింది, 400 kilometers మినిమం. కాబట్టి వీరు 7 రోజులు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ కొంచెం పిండి మొత్తం తీసుకున్నారు కదా, తింటా వచ్చారు. ఇవి వచ్చి ఇక్కడ నిలబడేసరికి ముందు సముద్రం ఉంది, వెనకాల ఏం చేస్తున్నారు వీళ్ళు. ఫరో ఏం చేశాడు, ఎందుకు విడిచిపెట్టాలి, రండి మరలా మనం వాళ్ళని తెచ్చుకుందాం వెనక్కి అని చెప్పి మరలా హృదయం కఠినపరుచుకొని రథాలు తీసుకొని ఆ అధిపతులు తీసుకొని అందరం తీసుకొని వాళ్ళకి వచ్చేసరికి అక్కడ వీళ్ళందరూ ఇజ్రాయేల్ అందరూ వెనక్కి చూసి వాళ్ళని చూసి ఏమైపోయారంటే వాళ్ళు మిక్కిలి భయపడి యెహోవాకు మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేశారు, భయపడ్డారు. నేను ఒక విషయం చెప్తానండి. మరియమ్మ గారి దగ్గరికి దూత వచ్చినప్పుడు దూత ఏం చేసింది, మరియమ్మ గారు ఏం చేశారు, భయపడింది. ఏదైనా అకస్మాత్తుగా ఆపత్తుగా మనకి ఏదైనా మీద పడినప్పుడు మనకేమొస్తుంది, వెంటనే ఏమొస్తుంది, విశ్వాసులకైనా భయం వచ్చేస్తుంది. నేనైనా ఎవరైనా ఇంకెవరైనా అనుకోని పరిస్థితి మనకు ఎదురైనప్పుడు ఖచ్చితంగా భయం వచ్చేస్తుంది. భయం రావడం తప్పంటారా, కరెక్ట్ కాదంటారా? ఒక మనిషికి చెప్పండి. కరెక్టే.
ఇప్పుడు భయం లేనివాడు మనిషి ఎవడు? వాడికి ఏదో ఒక భయం ఉంటుంది, ఏదో ఒక భయము. ఇజ్రాయేల్ అందరూ కూడా మిక్కిలి భయపడ్డారు. మిక్కిలి అంటే ఇక చచ్చిపోతున్నారు బాబు మనకి వాళ్ళు.